ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 7వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అనేది మిథున రాశి వారి కోటీశ్వరులు కాబోయే ముందు వారికి కనిపించే 10 సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా గమనించండి, లేదంటే మీరు నష్టపోతారు. అయితే మిథున రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు నంబర్ 1 వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం, పెళ్లి సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. వారికి ఎటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి, ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా ఈ రాశి వారు ఉంటే షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. అలాగే వీరు అనేది రహస్య స్వభావాలు కూడా. మనసులో ఉన్నది బయటకు చెప్పడం అస్సలు నచ్చదు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ, ఆరోగ్యానికి, సహాయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఆర్థిక పురోగతి సాధించాలని ఆశపడుతూ ఉంటారు. మనం సంపాదించే సంపాదన బాగుండాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే గనక మనం సాధించిందంతా కూడా హారతి కర్పూరంలా కరిగిపోతుంది. అయితే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఒకే చోట ఉండదు. ఆమెకు నచ్చితేనే ఉంటుంది, లేకపోతే మరో చోటికి వెళ్తుంది. అయితే ఎప్పుడు ఎవరి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందో చెప్పలేము. అయితే లక్ష్మీదేవి అడుగు పెట్టే ముందు మాత్రం కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అయితే మిథున రాశి వారి యొక్క ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టే ముందు వారికి కొన్ని ఖచ్చితమైన సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాల ద్వారా లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారని, మీరు కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి. అయితే ముఖ్యంగా కోయిల కూత అనేది వినటానికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కానీ కోయిల చేసే ఈ శబ్దం ధనానికి శుభ సంకేతంగా చెబుతారు. కాబట్టి ఉదయం లేవగానే కోయిల కూసిన శబ్దం మీకు వినిపిస్తే అతి త్వరలో మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందబోతున్నారని గమనించాలి. అలాగే పురుషులకి కుడి చేతి మీద కానీ, స్త్రీలకు ఎడమ చేతి మీద కానీ బల్లె పడితే అది శుభ సంకేతం. లక్ష్మీదేవి రాకకు అతిపెద్ద సంకేతంగా పరిగణించడం జరుగుతుంది. అలాగే నోటితో బియ్యం, ధాన్యం మోస్తూ నల్ల చీమలు మీ ఇంట్లో కనిపిస్తే గనక ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు అతి త్వరలో పొందబోతున్నారని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో ఎర్ర చీమలు కనుక కనిపిస్తే మాత్రం అప్పుల భారం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయి. అలాగే చాలామంది ఇంట్లో పాము కనిపిస్తే భయంతో పరుగులు తీస్తారు. కానీ పాములు కనిపించినట్లయితే అది చాలా శుభ సంకేతంగా పరిగణించడం జరిగింది. అలాగే మీ ఇంటి పరిసర ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా గుడ్లగూపం కనిపిస్తే మీకు మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవాలి. అలాగే ఉదయం నిద్ర లేవగానే శంకు శబ్దం వినిపించినా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీరు ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు చెరుకుగడ్డ మీకు కనిపిస్తే ఎదురుపడితే లక్ష్మీ రాకకు అదే శుభ సంకేతం. లక్ష్మీదేవికి చెరుకు నైవేద్యంగా పెట్టడం ద్వారా కూడా మీకు ఎన్నో శుభప్రదమైన ఫలితాలను, ప్రయోజనాలను పొందుకుంటారు. అలాగే ఈరోజు అనేది మీరు చాలా మంచి కలిగి ఉంటారు.
ఈరోజు మీకు బయటకు వెళ్ళినప్పుడు నోటితో ఏదైనా ఆహారాన్ని, శంకు ఆహారాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు కుక్కలు కంటపడితే అది కూడా శుభ సంకేతానికి సూచన. ఇక మీరు అనేది మిథున రాశి వారి యొక్క జీవితంలో ఆర్థిక పురోగతి సాధించే ముందు, కోటీశ్వరులు కాబోయే ముందు ఇటువంటి సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. నిత్యం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. నిత్య దీపారాధన అలవాటుగా చేసుకోండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.